సునాదస్వరము ఆగస్టు 2. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం. కొన్నిసార్లు మేము ఒంటరి వారము, ఎవరూ లేరు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు కొందరు ఉద్యోగాలనో లేదంటే చదువులనో పరిచర్య కొరకు ఒంటరిగా జీవించే పరిస్థితి ఏర్పరుస్తుంది. అయితే కొందరు మేము ఎన్నిక లేని వారము, తృణీకరింపబడ్డా, మాకు విలువ లేదు అని అనుకుంటుంటారు. అయితే ఎటువంటి వారైనా ప్రభు ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదునని వాగ్దానం చేస్తున్నాడు. మరి మన ప్రభు ఒంటరైన వారిని 1000 మందిగా చేస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేసే దేవుడు. అందుకే అబ్రహాము దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడు ఆయనను కోరుకొని పిలుచుకున్నప్పుడు ఆయనను బలమైన జనముగా చేశాడు. 1000 అంతలుగా దీవించి ఆశీర్వదించాడు. జనములకు తండ్రిగా ఆయనను నిలిపాడు. అందుకే దేవుడు ఎవరిని పిలుచుకున్నా, వారు ఒంటరి వారైనా, ఎన్నిక లేని వారైనా, వారందరినీ కూడా గొప్పగా దీవించి ఆశీర్వదిస్తాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు పేతురుతో చెప్పాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చదని చెప్పాడు. పేతురు ఒక ఎన్నిక లేని వ్యక్తి. అటువంటి వ్యక్తిని కోరుకొని ప్రభు పిలుచుకున్నాడు. నీవు నా బండవని చెప్పాడు. ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పాడు. గొప్ప అధికారంను పేతురుకు అనుగ్రహించాడు. ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది విప్పుతే అది విప్పబడుతుందని చెప్పాడు. ఆ పేతుర్ని దేవుడు వాడుకొని ఒక్కరోజే 3000 మందిని రక్షించుకోగలిగాడు. ఎన్నిక లేని వ్యక్తి బలమైన జనముగా దేవుని ద్వారా దీవించబడ్డాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈ రోజున నేను ఒంటరి వాడను, ఒంటరి దాన్నని అధైర్యపడొద్దు. నాకెవరు లేరు, ఎన్నిక లేని దానను, నాకు ఎటువంటి పేరు లేదు, విలువ లేదని చెప్పి దుఃఖపడొద్దు, బాధపడొద్దు. దేవుడి చేతికి అప్పగించుకున్నప్పుడు ఒంటరైన వారిని 1000 మందిగా దీవిస్తాడు. ఎన్నిక లేని వారిని బలమైన జనముగా చేస్తాడు. అదే తగిన కాలములో ఈ కార్యాన్ని త్వరపట్టే దేవుడు. కాబట్టి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకొని బలమైన జనముగా 1000 అంతలుగా దీవించబడదాం. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఎవరైతే ఒంటరిగా ఉన్నారో, ఎన్నిక లేకున్నారో తండ్రి, వారిని 1000 మందిగా బలమైన జనముగా మీరే దీవించి ఆశీర్వదించి తగిన కాలములో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులాచరణ్.